పంచదేవత ఎల్లమ్మైనా అటువంటి రాముడి అటువంటి శంకరుడు వచ్చేదాకా అమ్మవారు పార్వతమ్మ బయట కూర్చున్న రేణుక ఎల్లమ్మ ఏడుచుకుంటా కూర్చున్నది. కచ్చి నుంచి జంగమయ్య వచ్చేదాకా చూసి అటువంటి అమ్మవారు పార్వతమ్మ ఎదుర్కొని వేడుకొని ఐవాది ఐవారి పంచమంగళాది వారిని నిలుపుకొని ఇచ్చింది. జలక వాడిపించింది. బంగారు సింహాసనం బంగారు పల్లె పెట్టింది. అటువంటి పంచామృతాలు పెట్టింది. తొలి బుక్ అయినా రేణుక ఇల్లమ్మకైనా రేణుక ఇల్లమ్మ రేణుక ఇల్లమ్మ నా బిడ్డ లేదని కనకన గర్జన ఇయ్యేసిండు. తొలి బుక్క నా బిడ్డకు పెట్టాలని బిడ్డ చిన్న విని అని జంగమయ్య అన్నప్పుడు అమ్మవారు పార్వతమ్మ ఏమంటదైనా నాద జంగమయ్య నానాద జంగమయ్య ప్రాణేశ్వర అన్నప్పుడు ఎందుకని ఏదో ఆలోచించకుండా జంగమయ్య అయినా అటువంటి ఈడేరికి ఇంట్లో ఆడపిల్లుంటే తల్లికి బరువు ఈడేరికి ఇంట్లో కొడుకుంటే తండ్రికి బరువు అయినా ఆడపిల్ల మన ఇంటి ఆడపిల్ల ఒక ఇంటికి కోడలు కావాల్సిందే. కళ్యాణం చేయాలి డిస్ట్రిక్ట్ వాషింగ్ పెళ్లి చేయాలని అప్పుడే అమ్మవారు రేణుక ఇల్లమ్మ చెప్పింది పార్వతమ్మైన. అటువంటి జంగమయ్య బామ్మ పార్వతి ఎందుకు పడుతున్నావమ్మా పుల్లా తయారు చేసినట్టు నా బిడ్డ దగ్గర వరుడు ఉన్నాడు అన్నప్పుడు ఎవరు రేణుక అన్నప్పుడే మంచి కుప్పల కోటేలు కార్తీక వీరజుడు అన్నాడు. అమ్మా జంగమయ్య ఓ తండ్రి జంగమయ్య కార్తీక వీరజుడు దేవతల పిల్లగాడ రాక్షసుల పిల్లగాడ నరుడా నారాయణుడా అన్నప్పుడు అటువంటి జంగమయ్య అటువంటి రాక్షసుల పిల్లగాడని చెప్పినప్పుడే అటువంటి అమ్మవారు రేణుక ఇల్లమ్మ అనరాని మాటలు అన్నదైనా పంచపతి పెట్టింది. అమ్మవారు రేణుక ఇల్లమ్మ పంచపతి పెట్టినప్పుడు ఆ పంచపతి గెలిచిన అరదేశి గాని పరిదేశి గాని సాధు గాని సన్యాసి గాని పిచ్చగాడు గాని ఎప్పుడైతే పంచపతి గెలిచిందో ఆ పంచపతి గెలిచిన వాళ్ళకి నా బిడ్డ నుంచి పెళ్లి చేశాని పరిమాణం రాయించిండు. అటువంటి పంచపతి ఏంటంటే అటువంటి శంకరుడు మాల మీద